హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొందరు వావే వరసలు మరిచి కామంతో కళ్ళు మూసుకుపోయి అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. తన భార్య కూతురు తన కళ్ళు కప్పి పనివాడితో చేసిన విషయాలని గోపయ్య అనే అతను మనకి చెప్పటం జరిగింది. ఈ ఇన్సిడెంట్ని మీకెందుకు చెప్తున్నానంటే, ఇలాంటివి మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని. అలాగే ఈ ఇన్సిడెంట్లో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి మీకు చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం పదండి. తెలంగాణలోని నాగర్ కర్నూల్కి చెందిన గోపయ్య 10వ తరగతి వరకు చదువుకున్నాడు. అంతటితో తన చదువులకి ఫుల్ స్టాప్ పెట్టి వ్యవసాయం చేసుకుంటూ మరోవైపు లేబర్ పనికి వెళ్ళేవాడు. తల్లిదండ్రి లేని గోపయ్యకి బంధువులందరూ కలిసి రమ అనే అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత తమకున్న 3 ఎకరాల భూమిని చూసుకుంటూ సొంత ఇంట్లో హ్యాపీగా ఉండేవారు. కానీ సంవత్సరాలు గడిచినా వీరికి పిల్లలు కలగకపోవడంతో వీరిద్దరూ తరచూ గుళ్ళకి వెళ్ళడం, డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం లాంటివి చేస్తుండేవారు. పెళ్ళైన 7 సంవత్సరాల తర్వాత రమ ప్రెగ్నెంట్ అవ్వడంతో గోపయ్య చాలా ఆనందపడ్డాడు. వీరికి అమ్మాయి పుట్టింది. అప్పటి నుండి కూతురికి ఏ లోటు లేకుండా చూసుకోవాలని గోపయ్య చెన్నై, ఢిల్లీ, ముంబై అని బయట ఊళ్లకు వెళ్ళి కాంట్రాక్ట్స్ పని చేపిస్తూ 2-3 నెలలకొకసారి ఇంటికి వస్తుండేవాడు. వ్యవసాయ పనుల్ని తన భార్య రమ చూసుకుంటూ కూతురు మమతని చదివిస్తూ ఉండేది. ఒంటరిగా వ్యవసాయ పనుల్ని, ఇంటి పనుల్ని చేసుకోలేకపోవడంతో గోపయ్య ఒక పనివాడిని మాట్లాడతానని, అతనే ఇంటి పని, పొలం పనులు చూసుకుంటాడని చెప్పాడు. అందుకు రమ ఒప్పుకుంది. గోపయ్య తన బంధువులకి కాల్ చేసి ఎవరైనా తెలిసిన వారుంటే చెప్పమన్నాడు. భర్త ఎప్పుడూ తనతో ఉండకుండా ఊరూరు తిరుగుతుండటంతో రాత్రైతే రమకి కోరికలు ఎక్కువై తనని తాను కంట్రోల్ చేసుకోలేక సతమతమవుతుండేది. ఈమె ఒంటరిగా ఉందని ఊళ్ళో ఉన్న చాలామంది మగాళ్ళు రమ కోసం ట్రై చేసినా వారితో సంబంధం పెట్టుకుంటే ఊళ్ళో వాళ్ళకి తెలిసిపోతుందని, అప్పుడు కుటుంబం పరువు ఉండదని భయపడి ఎంతమంది ట్రై చేసినా వారిని పట్టించుకునేది కాదు. తమ బంధువుల సలహా మేరకు రవి అనే వ్యక్తి పని వెతుక్కుంటూ రమ ఇంటికి రావడంతో మొదటిగా అతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది. రవి వరంగల్కి చెందినవాడు. చిన్నప్పుడే తల్లి మరణించగా తండ్రి వేరే పెళ్లి చేసుకోవడంతో కొడుకుని పట్టించుకోలేదు. రవికి చదువు అబ్బని కారణంగా 10వ తరగతి ఫెయిల్ అవ్వడంతో కూలి పని చేసుకుంటూ తమ జీవితాన్ని గడిపేవాడు. అలా ఊరూరు తిరుగుతున్న నాగర్ కర్నూల్కి రావడం, రమ ఇంట్లో పని ఉందని తెలిసి ఆమె ఇంటికి వెళ్ళి కలిశాడు. 28 ఏళ్ల రవికి 47 ఏళ్ల రమని చూడగానే ఆమెపై అట్రాక్షన్ కలిగిన తన ఫీలింగ్స్ని మనసులోనే దాచుకున్నాడు. ఎంత తక్కువ శాలరీ ఇచ్చినా, ఎంత కష్టమైన పని చెప్పినా అక్కడే ఉండి చెయ్యాలని డిసైడ్ అయ్యి రవి ఆమెని పరిచయం చేసుకోగా అతని యాక్టివ్నెస్, స్మార్ట్నెస్ నచ్చి తన ఇంట్లోనే ఉంటూ ఇంటి పని, పొలం పని చేయమని చెప్పింది. అప్పటి నుండి రమని ఇంప్రెస్ చేయాలని రవి పొద్దున్నే లేచి ఇంట్లో పనులు చేసేసి పొలానికి వెళ్ళి రమ భోజనం తెచ్చేలోపు పొలం పనులన్నీ కంప్లీట్ చేసేసేవాడు. రవికి పని మీద ఉన్న ఆసక్తిని చూసి ఇంప్రెస్ అయిన రమ తనని తరచూ పొగుడుతూ ఉండేది. వీరిద్దరూ ఒకసారి పొలం పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తున్న క్రమంలో పొలం గట్టు మీద నడుస్తుండగా రమ కాలు స్లిప్ అయి పక్కనే ఉన్న పొలంలో పడడంతో రవి తనని బురదలో నుండి పైకి లేపే క్రమంలో వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని రమ మీద జారిపడ్డాడు. అలా వీరిద్దరూ లేచే ప్రయత్నంలోనే ఒకరిపై ఒకరు పడుతుండగా రమకి రవిపై ఇంట్రెస్ట్ కలిగింది. వీరిద్దరూ పంప్ సెట్ దగ్గరికి వెళ్ళి బురదని కడుక్కొని సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళడంతో రమకి అప్పటి వరకు తనలో దాచుకున్న ఫీలింగ్స్ అన్నీ ఒక్కసారిగా బయటికి వచ్చినా రవికి తనపై ఎలాంటి ఉద్దేశం ఉందో తెలుసుకోకుండా తొందరపడకూడదు అనుకుంది. వీరిద్దరూ ఇంటికి వచ్చి స్నానం చేసుకొని బట్టలు మార్చుకున్నాక అప్పటికే స్కూల్ నుండి వచ్చిన మమత ఆకలిని అరుస్తూ ఉండటంతో రమ వంట పనిని మొదలెట్టింది. ముగ్గురు భోజనం చేశాక
మమత తనకి నిద్ర వస్తుందని వెళ్ళి పడుకుంటే రమ రవి మాత్రం టీవీ చూడడం మొదలెట్టారు. వీరిద్దరి మనసులో కలవాలని ఉన్నా ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక సతమతం అవుతున్నప్పుడే రమ ఒక ప్లాన్ వేసింది. తనకి ఇందాక పడ్డప్పుడు నడుము పట్టేసిందని కాస్త మసాజ్ చేయమని రవికి చెప్పింది. ఈ సమయం కోసమే వెయిట్ చేస్తున్న అతను ఒక చాపని పరిచి రమకి మసాజ్ చేయడం మొదలెట్టాడు. అలా మసాజ్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే తమ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక వీరిద్దరూ అక్కడే ఫిజికల్గా కలుస్తూ తమ కోరికల్ని తీర్చుకోవడం మొదలెట్టారు. చాలా సంవత్సరాల తర్వాత తనని తృప్తిపరిచిన రవిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని డిసైడ్ అయిన రమ అప్పటి నుండి తనకి మంచి శాలరీ ఇస్తూ అన్ని పనులు చేపించుకుంటూ ఉండేది. భర్త గోపయ్య వచ్చినప్పుడు మాత్రం ఒకరికొకరు దూరంగా ఉంటూ తమ పని చేసుకుంటూ భర్తకి అనుమానం రాకుండా తమ రిలేషన్ని 2 సంవత్సరాలు సీక్రెట్గా మెయింటైన్ చేశారు. ఒకసారి ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు మమతకి మెలకు వచ్చి నీళ్లు తాగేందుకు బయటికి రాగా హాల్లో తన తల్లిని రవిని చూసి షాక్ అయింది. రవి వెంటనే బయటికి వెళ్ళిపోతే రమ మాత్రం మమతతో తనకి బాడీ పెయిన్స్ ఉంటే మసాజ్ చేయించుకుంటున్నానని చెప్పి మమతని రూమ్లోకి తీసుకెళ్ళింది. కానీ మమతకి మాత్రం తన తల్లి రవితో ఉన్న సీన్ తన కళ్ళ ముందుకు రావటంతో ఆలోచనల్లో పడింది. మమత ఆ సంఘటనని ఎన్నిసార్లు మర్చిపోదామనుకున్నా పదే పదే అదే గుర్తుకు రావడంతో తనకి కూడా రవిపై ఇంట్రెస్ట్ కలిగింది. అప్పటి నుండి మమత రవితో ఎక్కువగా మాట్లాడటం, తన మొబైల్లో కామెడీ వీడియోస్ని కలిసి చూస్తూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. రవికి అప్పటికే రమపై ఇంట్రెస్ట్ తగ్గింది. ఎలాగైనా మమతని తన వలలో వేసుకొని పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి ఇల్లంతా తన సొంతం అవుతుందని, అప్పుడు ఊరూరు తిరిగి పని కోసం వెతుక్కునే పరిస్థితి ఉండదని డిసైడ్ అయ్యాడు. అప్పటి నుండి మమత ఏం చెప్పినా కాదనకుండా అన్నీ చేస్తుండేవాడు. ఒకసారి రమ రవితో క్లోజ్గా ఉంటే అది చూసిన మమత తన తల్లితో మాట్లాడుతూ ఇంకోసారి పనివాడితో క్లోజ్గా ఉంటే నాన్నకి ఈ విషయం చెప్పేస్తానని భయపెట్టడంతో రమ అప్పటి నుండి రవికి దూరంగా ఉంది. ఇక రోజు రోజుకి రవి మమతకి మధ్య మంచి సన్నిహిత్యం పెరగడంతో ఎలాగైనా వీరిద్దరూ కలవాలనుకున్నారు. కానీ రమ ఎప్పుడూ రవితో ఇంట్లో లేక పొలంలో ఉండటంతో మమత ఒక ప్లాన్ వేసింది. రాత్రి భోజనమయ్యాక తన తల్లికి జ్యూస్ ఇస్తూ అందులో నిద్ర మాత్రలు వేసింది. దాన్ని తాగిన వెంటనే రమ నిద్రలోకి జారుకుంది. మమత రవి ఆ రాత్రంతా ఎంజాయ్ చేస్తూ మరింత క్లోజ్ అయ్యారు. ఇక అప్పటి నుండి మమత రవితో కలిసి తరచూ బయటికి వెళ్ళేవారు. మరోవైపు రమకి ఇచ్చిన మత్తు వల్ల ఉదయం తనకేది గుర్తుకు రాకపోవడంతో తన వెనకేదో జరుగుతుందని అనుమానం మొదలైంది. రవి పొలంలో ఉన్నప్పుడు ప్రైవేట్గా కలిసేందుకు ఎంత పిలిచినా రవి ఏదో ఒక సాకు చెప్పి అవాయిడ్ చేస్తూ ఉండటంతో రమ నిజంగానే తన వెనక ఏదో జరుగుతుందని, అదేంటో తెలుసుకోవాలని ఆ రోజు తన కూతురిచ్చిన కూల్ డ్రింక్స్ని తాగకుండా తాగినట్లే యాక్ట్ చేసింది. రమ బెడ్రూమ్లో పడుకోగానే మమత రవి ఏకాంతంగా గడుపుతున్నప్పుడు సౌండ్స్ విని రమ బయటికి వచ్చి తన కూతురు రవితో క్లోజ్గా ఉండటం తట్టుకోలేక కర్ర తీసుకొని వారిద్దరిని కొట్టింది. మమతని కర్రతో కొట్టడంతో ఆక్రోశానికి గురైన రవి రమని గట్టిగా నెట్టేశాడు. గోడ తగిలి ఆమె అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. ఎంతసేపైనా రమ లేవలేకపోవడంతో తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమె కండిషన్ సీరియస్ ఉంటే వెంటనే గోపయ్యకి చెప్పారు. గోపయ్య హాస్పిటల్కి రావడంతోనే అసలేం జరిగిందని మమతని అడగ్గా నేలపై నూనె పడిందని, అది చూసుకోకుండా అమ్మ కాలు పెట్టి జారి పడిందని, తల గోడకి బలంగా తగలటంతో స్పృహ కోల్పోయిందని చెప్పుకొచ్చింది. తన భార్య కోలుకోవడం కోసం గోపయ్య దగ్గరుండి తనకి సేవలు చేస్తుండేవాడు. 15 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన రమ రవి మన కూతుర్ని వలలో వేసుకున్నాడని, అడిగితే తనన్ని కొట్టి చంపబోయాడని చెప్పడంతో గోపయ్య కోపంతో రవిని కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి తనపై కేసుని ఫైల్ చేశాడు. తను ఇంటి వద్ద లేకపోవడం వల్లే ఇలా జరిగిందని, ఇకపైన బయట పనులకు వెళ్లకుండా పొలం పనులు చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. మరోవైపు రవిది ఎంత తప్పుందో తన భార్య కూతురిది కూడా అంతే తప్పుందని, ఇకపైన తన ఫ్యామిలీ జోలికి రాకూడదని చెప్పి
కేస్ని వాపస్ తీసుకోగా రవి ఆ ఊరి నుండి వెళ్ళిపోయాడు. 10 రోజుల తర్వాత ఒకరోజు కాలేజ్కి వెళ్ళిన కూతురు సాయంత్రమైన ఇంటికి రాకపోవడం, ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో కంగారు పడిన రమ గోపయ్య ఆందోళన పడ్డారు. సరిగ్గా రాత్రి 8 గంటలకి మమత రవిని పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చింది. గోపయ్య తన కూతుర్ని నిలదీయగా తను 5 నెలల ప్రెగ్నెంట్ అని, అందుకే తనని వదులుకోలేక ఇలా చేశానని చెప్పింది. మొదట్లో వీరిద్దరిని ఇంట్లోకి రానివ్వకపోయినా ఆ తర్వాత తన కూతురు ఊళ్ళో పడే కష్టాలని చూడలేక ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత తన కూతురు కవలలకి జన్మనిచ్చింది. తను ఇంటి వద్దే ఉండటంతో తన భార్య కూడా తప్పుడు దారిలోకి వెళ్ళట్లేదని మనకి చెప్పుకొచ్చాడు. సో ఇది ఫ్రెండ్స్ జరిగిన కథ. ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.